ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలూరు, గగ్గు, ఇసాపల్లి గ్రామాల వాసులకి సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అందజేశారు. ప్రజల సమస్యలపై గ్రామ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మీకు తెలిసిన మీ మంచి కోరే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి అని అన్నారు. లబ్ధిదారులకు రేషన్ కార్డులో లేని వారికి గాని పింఛన్లు, అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు గాని వచ్చేలా చూస్తానని వారు పేర్కొన్నారు. రైతు రుణమాఫీపై స్పందించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గతంలో బహిరంగంగా సుమారు 70 లక్షల రుణ ఖాతాలకు ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు. కానీ అలా చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ఏదైతే మీరు మేనిఫెస్టో పెట్టిన విధంగా రైతులకు రుణమాఫీ చేయాలి, లేదంటే అబద్దాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పిన సీఎం రేవంత్ రెడ్డి అని ప్రజలు, రైతులు ఎత్తిపడుస్తున్నారు. ఇప్పటికైనా అర్హులైన వారికి 2 లక్షల రుణమాఫీ వెంటనే చేసి రైతుల పట్ల సన్నిహితుడిగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఇంకా వైట్ కార్డులకు ఆరోగ్యానికి సంబంధం లేకుండా చేస్తున్నారు కాబట్టి మీకు కూడా పెద్ద ఇబ్బంది. ఇంతకుముందు కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళు, అనుకోకుండా రోగం పడితే మళ్ళీ ఆంటీ అప్పు సంపాదించి ఉన్న కూడా ఒక దాచపడ్డారు. ఈసారి మాత్రం మీ దగ్గర అవుతున్నది, కానీ పేదోడు కడుపు కాడ కడుపు కొట్టండి. ఈ రేషన్ కార్డు ఇచ్చి, బియ్యం ఇచ్చి, ఇల్లు కట్టించి 5 లక్షలు ఇస్తే 1 ఎకరం భూమి కొనగలుగుతారు 30 ఎకరాలు. ఆలూరులా ఎట్లా ఉంటుంది? 1 ఎకరం 40 లక్షలు ఉంటుంది. మీరు నిజంగా ఆత్మహత్య చేసుకుని చెప్పి ఒక్కడన్నా ఈ పెన్షన్లతోని, ఈ 6 కిలోల బియ్యంతో